హలో, వెల్కమ్ టు స్కేర్ టాక్స్. నేను హర్షిత. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ సైకాలజిస్ట్ హరిరావు గారు ఉన్నారు. వారిని అడిగి నిద్రలేమి సమస్యల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. అసలు మనిషికి నిద్ర అనేది ఎందుకు ముఖ్యం సార్? అయితే మన నిద్ర అనేది ఈ జీవరాశులకి, అన్ని జీవరాశులకి, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, పక్షులు నిద్రపోతాయి, జంతువులు నిద్రపోతాయి, అన్ని జీవరాశులు నిద్రపోవటం మనం గమనించాం. నిద్ర అనేది పగలంతా రకరకాల యాక్టివిటీస్ ద్వారా ఆహారం సంపాదించుకుంటాం. అంటే ప్రకృతిలో జాబ్స్ చేయటము, ప్రకృతిలో ఏదో ధర్నాలు చేయటము, లేకపోతే ఇంకోటి ఏం లేదు కదా. జంతువులన్నిటికీ ఏంటంటే పగలంతా ఏంటి ఆహారం సంపాదించుకోవటానికి తను పడిన కష్టాలు ఏవైతే శారీరకంగా మానసికంగా పడిన కష్టాలన్నింటినీ నిద్రపోయినప్పుడు ఆ శరీరం మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది. అంటే శరీరంలో కణాలన్నీ అది కావాల్సినటువంటి శక్తిని ఇవ్వటము, డెడ్ సెల్స్ని బయటికి తోసేయటము, మళ్ళీ కొత్త సెల్స్ పుట్టటము, అలాగే డిస్టర్బెన్స్ ఏదైనా ఉన్నా సరే మొత్తం సర్దుకోవటం అన్నట్టు. ఇప్పుడు సపోజ్ మనము ఒక వర్క్ చేసామనుకోండి, ఇంట్లో కిచెన్లో వంట చేసినప్పుడు మొత్తం అంతా ఎక్కడంటే అక్కడ తీసేసి పెట్టేసి అవి తీసి ఇవి తీసి పెట్టేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాము, నీట్గా సర్దుకుంటే నెక్స్ట్ డే బాగా మనం మళ్ళీ వంట చేయగలుగుతాం. అలా ఎక్కడెక్కడ వదిలేసేసినట్లయితే నెక్స్ట్ డే వంట చేయడానికి కష్టం అవుతుంది కదా. అలాగే ఏ శరీరానికైనా తను ఆహార సంపాదనలో డిస్టర్బ్ అయినప్పుడు, ఎందుకంటే ఆహార సంపాదన ఓన్లీ ఆ జీవరాశి మీద ఆధారపడి ఉండదు, ఆ దొరికేటువంటి ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అది పరిగెడుతుంది, లేకపోతే అది దొరకదు, దానికోసం పరిగెత్తాలి, దానికోసం చెట్లు ఎక్కాలి, దానికోసం పొలం దున్నాలి, ఏదో ఒక పనులు అయితే ఉంటాయి కదా. వాటి కోసం మనం పడేటప్పుడు ఆ జీవరాశి యొక్క శరీరంలో జరిగేటువంటి మార్పులు, మెదడులో జరిగే మార్పుల్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవటం అనేది నిద్ర. అది లేనట్లయితే ఏమవుద్దంటే ఆ శరీరం యొక్క పొటెన్షియాలిటీ తగ్గిపోతూ నెక్స్ట్ డే వర్క్ చేయలేకపోతాము. అలా మెల్లగా మరణించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి నిద్ర మనిషికి ఉన్న అద్భుతమైన వరం. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, ప్రతి జీవరాశికి ఉన్నటువంటి అద్భుతమైన వరం. నిద్ర ఖచ్చితంగా పోవాలి. నిద్ర పోకుండా మనం చేసేటువంటి ప్రతి పని మన యొక్క ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేస్తుంటుంది. శారీరకమైనది, మానసికమైన ఆరోగ్యాన్ని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అసలు నిద్రలేమి అంటే ఏంటి సార్? లేమి అంటే లేదు కదా. నిద్రలేమి అంటే ఆ శరీరానికి సరిపడా నిద్ర లభించటం లేదు. అనేక కారణాల వల్ల, చాలా కారణాలు ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాం. ఆ శరీరానికి కొంత నిద్ర అవసరం, సర్టెన్ కొన్ని గంటలు. అదే డిపెండ్స్, ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్క జీవరాశి ఒక్కొక్క టైంలో పడుకుంటుంది. అలాగే ఆ మనుషులు కూడా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ స్లీప్ అవసరం ఉంటుంది. ఆ ఏజ్ని బట్టి అండ్ ఆ ఆరోగ్యాన్ని బట్టి అండ్ వాళ్ళు చేసే శ్రమను బట్టి, వాళ్ళు తీసుకునే ఆహారాన్ని బట్టి, ఇలా అనేక రకాలుగా ఆ వ్యక్తికి సరైనటువంటి నిద్ర. అంటే ఇప్పుడు కిచెన్లో మనం 4 గంటలు పనిచేసాము, కనీసం హాఫ్ అన్ అవర్ సర్దడానికి కావాలి. హాఫ్ అన్ అవర్ దొరకలేదు, 20 మినిట్సే దొరికింది. 20 మినిట్స్ సర్దాము అంటే పూర్తిగా అవ్వలేదు, ఇంకా మిగిలిపోయింది. అంటే ఏంటి, సర్దడానికి సరిపడా టైం లేదు. అలాగే సరిపడా నిద్ర లభించినప్పుడు శరీరం తను రిపేర్ చేసుకుంటానికి సరిపడా సమయం మనం ఇవ్వలేదని, ఆ సరిపోని దాన్ని నిద్రలేమి అని మనం పిలుస్తూ ఉన్నాం. ఓకే సార్. నిద్ర ఎక్కువ ఎన్ని రోజులు మాకు ఒక మనిషి నిద్రపోకపోవడాన్ని నిద్రలేమి సమస్యగా పరిగణించవచ్చు? రైట్. అయితే ఎంత నిద్రపోవాలి, ఎన్ని రోజులు నిద్రపోకపోవాలి? ఇప్పుడు రకరకాలుగా మనము జంతువుల్లో అంటే ప్రతి జంతువుకి ఈ కరెంటులు, లైట్లు, ఫ్యాన్లు ఇవి లేవు కాబట్టి ప్రతి జీవరాశి కూడా రాత్రిపూట యూజువల్లీ నిద్రపోతూ ఉంటాయి ఎక్కువ. కొన్ని రాత్రిపూట వేటాడే ఉంటాయి, పిల్లులు లాంటివి, లేకపోతే బొద్దింకలు లాంటివి, గబ్బిలాలు లాంటివి, గుడ్లగూబలు లాంటివి, నిశాచరులు అంటారు. గబ్బిలాలు కూడా రాత్రి ఉండవు అనుకుంటా. సో నిశాచరులు అంటే ఏంటంటే రాత్రి 10 గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ 4 వరకు వాటి ఆహారం కోసం వేటాడుతూ ఉంటాయి. అవి కూడా నిద్రపోతాయి, బట్ ఆ టైంలో నిద్రపోకుండా ఆహారం కోసం వేటాడుతూ ఉంటాయి. సహజంగా మిగతా జీవరాశులన్నీ రాత్రిపూట నిద్రపోతూ ఉంటాయి. రాత్రిపూట ఎందుకు నిద్రపోతాయి అంటే, సహజంగా మనకి చీకట్లో ప్రతి శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ వెలుగులో రిలీజ్ కాదు. కాబట్టి రాత్రిపూట సహజంగా ఎప్పుడైతే చీకటి పడిందో
శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వటం వలన ఆ హార్మోన్ శరీరాన్ని నిద్రపుచ్చేలాగా చేస్తుంది. కాబట్టి సహజంగా జీవరాశులన్నీ కూడా రాత్రిపూట నిద్రపోతూ ఉంటాయి. ఆ రాత్రిపూట నిద్రపోవటంలో ప్రతి ఒక్కరికి మనము కంప్యూటర్ లాగానో లేకపోతే రోబో లాగానో గంట కొట్టగానే నిద్రపోవటం, గంట కొట్టగానే లెగటం జరగదు. మనుషులతో పోలిస్తే ఇతర జీవరాశులు, జంతువులు, పక్షులు తొందరగా నిద్రలోకి వెళ్ళిపోయి, తొందరగా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత తొందరగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. వాటికి అవసరమైనప్పుడు వచ్చేస్తాయి. అందుకని జీవరాశులు అంతా తెల్లారుజాము లేచిపోతూ ఉంటాయి. 5ంటికో 6ంటికో వెలుగు రాగానే లేచిపోతూ ఉంటాయి. లేచిపోయి మళ్ళీ వాటి ఆహారానికి వెళ్ళిపోతాయి. మనుషులు మాత్రమే 9ంటి దాకా 10ంటి దాకా పడుకుంటూ ఉంటారు. అలాగే నిద్ర కూడా అవి ఏం చేస్తాయంటే చీకటి పడగానే ఇంటికి చేరుకుంటాయి, వాటి గూటికి చేరుకుంటాయి, వాటి గృహాల్లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కబుర్లు చెప్పుకోవటము, టీవీలు చూడటము ఇటువంటివి ఏం లేవు కదా. కాబట్టి తొందరగా అవి 7:30, 8 కల్లా నిద్రలోకి వెళ్ళిపోతే తెల్లవారుజామున ఎప్పుడు 4:30, 5ంటికి లేచి కోడి పుంజులు అయితే కూస్తూ ఉంటాయి కదా, అవి ముందు లేసి కూస్తూ ఉంటాయి, వాటి ఆహారానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రకృతికి అనుగుణంగా వాటి యొక్క జీవనం అడ్జస్ట్ అయిపోయింది. కానీ మనిషి అట్లా కాదు. మనిషి తొందరగా నిద్రపోలేడు. ఎందుకంటే మనిషికి ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ మెమరీ అండ్ మనిషికి ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ అనలిటికల్ స్కిల్స్ వల్ల తన మనసులో ఏవేవో సమస్యలు రన్ అవుతూ ఉండటం వలన, అలాగే రాత్రిపూట కూడా చేయాల్సిన పనులు మనం సామాజికంగా ఈ డెవలప్మెంట్లో ఏర్పరచుకోవటం వలన తను నిద్రపోవటానికి పెట్టుకున్న టైం నుంచి వెంటనే నిద్రపోలేడు. నిద్రపోలేకుండా లేటుగా నిద్రపోవటము, ఒకసారి ఎర్లీగా లెగాల్సి రావటము. కాబట్టి నిద్ర సమయాలు అనేవి ఫిక్స్డ్ ఉండవు. రెండోది, ప్రతిరోజు ఒకేలాగా కూడా నిద్ర ఉండదు. ఇప్పుడు టైగర్కి అనుకోండి, ప్రతిరోజు వేటాడుతుంది, దొరికిన రోజు తింటుంది, దొరకని రోజున నిద్రపోతుంది, అదే దొరకని రోజున పస్తుంటుంది, నిద్రపోతుంది. మనకి అట్లా కాదు. మనకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నిద్ర పట్టదు, లేదంటే ఎవరితో గొడవ అయినప్పుడు నిద్ర పట్టదు, లేదంటే ఏదైనా నష్టం జరిగినప్పుడు నిద్ర పట్టదు, లేదంటే మన ఫేవరెట్ హీరో సినిమా ఫెయిల్ అయింది అంటే నిద్ర పట్టదు, లేకపోతే ఇంకోటి ఏదో జరిగినప్పుడు నిద్ర పట్టదు, జ్వరం వచ్చినప్పుడు నిద్ర పట్టదు. ఇలా రకరకాల కారణాల చేత మనకి ఒక్కొక్క రోజు నిద్ర పట్టకపోతూ ఉంటుంది. అంటే ప్రతిరోజు సేమ్ టైంకి పడుకోవటం కుదరదు, అండ్ ప్రతిరోజు సేమ్ నెంబర్ ఆఫ్ అవర్స్ కూడా నిద్రపోవటం కుదరదు కదమ్మా. ఒకరోజు నిద్ర పట్టకపోవచ్చు, ఒకరోజు మన అవసరం వల్ల కూడా నిద్రపోకపోవచ్చు. పెళ్ళి ఉంది, తెల్లారుజామున ముహూర్తం, నిద్రపోము. లేదంటే మరేదో సినిమా, క్రికెట్ వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో వస్తుంది, తెల్లవారులా చూసుకుంటూ ఉంటారు. లేకపోతేనేమో మన శివరాత్రి జాగారం ఉంటారు, లేకపోతే భజనలు చేస్తూ ఉంటారు. ఇట్లా ఏవో కారణాల చేత ఒక వ్యక్తి ఒక్కొక్క రోజు 2 రోజులు, అలాగే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. నైట్ షిఫ్ట్ వాళ్ళు నిద్రపోలేకపోతారు, నైట్ అవుట్లు చేసి చదివే వాళ్ళు ఉంటారు, అలా నిద్రపోలేకపోతూ ఉంటారు. అలా 1-2 రోజులు నిద్ర పట్టకపోయినా 3వ రోజు నిద్ర పట్టేస్తూ ఉంటారు. సో అలా 1-2 రోజులు మనం బలవంతంగా ఆపుకొని నెక్స్ట్ డే నిద్రపోవటాన్ని నిద్రలేమి అనం. నిద్రలేమి అని అంటే నిద్రపోయే టైం దొరికింది, బట్ నిద్ర పట్టట్లేదు. టైం ఉంది, నైట్ టైం 9:30కో 10కో మనం బెడ్కి వెళ్ళే టైం ఉంది. మార్నింగ్ 6 దాకా మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, పనులు కూడా లేవు, స్టిల్ నిద్ర పట్టట్లేదు. అలా నిద్ర పట్టకుండా ఉండటం అనేది 2-3 రోజుల కంటే దాటి ఉన్నప్పుడు దాని ప్రభావం శరీరం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం నిద్రలేమి అంటున్నాం. అంటే టైం దొరక్క పని ఉండి నిద్రపోకపోవటాన్ని నిద్రలేమి అనట్లే. మనకు కావాలని మనము జాగారం చేస్తున్నాము. ఆహారం ఉండి కూడా తినకపోవటాన్ని మనము ఉపవాసం అంటాం. ఆహారమే దొరకకుండా ఉండటాన్ని పస్తులు ఉండటం అంటాం కదా. సో అలాగే మనకి నిద్ర వస్తుంది, కానీ ఏదో పనిలో ఉండి మనం నిద్రపోకపోవటాన్ని నిద్రలేమి అనట్లేదు, నిద్రను ఆపుకుంటున్నాం మనం. దానివల్ల కూడా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. కానీ నిద్రలేమి అని దేన్ని అంటున్నామంటే, మనకు నిద్రపోయే టైం దొరికింది కానీ నిద్ర పట్టడం లేదు. నిద్ర పట్టక సఫర్ అవ్వటాన్ని అలా 2-3 రోజుల కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని నిద్రలేమిగా మనం పరిగణించి దాని గురించి సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిద్రలేమికి రావడానికి గల కారణాలు ఏంటి సార్? ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నిద్ర అంటే ఏంటో తెలుసుకోవాలి. నిద్రలేమికి తెలుసుకునే ముందు నిద్ర అనేది ఎలా పడుతుందనేది చూడాలి. నిద్ర అనేది మనుషులకు అనలైజ్ చేసినట్లయితే, అంటే ఇది ఫిజికల్గా టెస్ట్ చేసేది కాదు. అయితే కొన్ని మానసికము, శారీరకంలో మళ్ళీ నాడీ వ్యవస్థకు సంబంధించి మెదడు రసాయనకు సంబంధించి వీటిని టెస్ట్ చేసేటప్పుడు
బ్రెయిన్ వేవ్స్ని వీళ్ళు చెక్ చేస్తూ బ్రెయిన్ యొక్క యాక్టివిటీని చెక్ చేస్తూ దాన్ని లెవెల్స్ కింద డివైడ్ చేశారు. దాన్ని 4 లెవెల్స్ కింద డివైడ్ చేశారు. దాంట్లో 3 నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటారు, చివరి దశ మాత్రం ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటారు. ఇవి మనకి నెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఓకే, నెట్లో నిద్రలో ఉన్నటువంటి లెవెల్స్ ఏంటంటే తెలిసిపోతాయి. ఈ ఫస్ట్ 3 లెవెల్స్ మొదట ఏంటంటే మనం మెలుకునే ఉంటాము, బాహ్య ప్రపంచం నుంచి వచ్చేటువంటి సౌండ్స్ వినిపిస్తూ ఉంటే మెల్లగా మనము దానికి రెస్పాండ్ అవ్వట్లేదు. హార్ట్ బీట్ రేట్ కొంచెం తగ్గుతూ ఉంటుంది, స్పీడ్ తగ్గుతూ ఉంటుంది, బ్రీతింగ్ చేసే రేట్ కూడా కొంత తగ్గుతూ ఉంటుంది. దాన్ని మనము నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ 1 అని పిలుస్తాం. గట్టిగా పిలిస్తే లేచిపోతాం, లేదా పెద్ద సౌండ్ అయితే లేచిపోతాం. కానీ చిన్నగా పక్కన మ్యూజిక్ వస్తుంది, వినిపిస్తుంది కానీ మనం రెస్పాండ్ అవ్వట్లేదు. ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు, వినిపిస్తున్నాయి కానీ మనం వాటిని గుర్తించడం లేదు. దాన్ని మనము నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ ఫస్ట్ లెవెల్ అంటాం. ఇది 10-15 మినిట్స్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసేసి నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ 2 లెవెల్లో నిద్రలోకి జారుకుంటాము. బాహ్యమేమీ మనకు వినిపించటం లేదు. సో ఇంకా హార్ట్ బీట్ రేట్ తగ్గుతుంది అండ్ శరీరం కొంత చల్లబడుతుంది అండ్ గట్టిగా పిలిస్తే తప్ప మామూలుగా చిన్న చిన్న చేంజ్కి మనం లేగం. ఇక్కడ గట్టిగా పిలిస్తే మాత్రం లేచిపోతాం. మనం ఎవరైనా పిలిచినా కలిపినా లేచిపోతాం. దీన్ని నిద్రలోకి జారుకోవటం అంటాం. అంటే ఫస్ట్ ఏమో నిద్రలోకి వెళ్తున్నాం, ఇక్కడ నిద్రలోకి వెళ్ళిపోతాం. దీన్ని నిద్ర కింద కన్సిడర్ చేస్తాం, నిద్రపోతున్నాడు అంటాం కదా అట్లా. దాని తర్వాత 3rd లెవెల్లోకి వెళ్తాం. 3rd లెవెల్లో కాస్త డీప్ స్లీప్ ఉంటుంది, కాస్త దీంతో కంపేర్ చేస్తే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది 2nd లెవెల్. 3rd లెవెల్ ఒక 2-3 గంటల దాకా ఉంటుంది. 3rd లెవెల్లో ఇంకా హార్ట్ బీట్ రేట్ తగ్గిపోతుంది అండ్ శరీరం చల్లబడుతుంది అండ్ ఆ తర్వాత శ్వాస తీసుకున్న రేట్ తగ్గిపోతుంది అండ్ బయట నుంచి వచ్చే శబ్దాలు ఏమి వినిపించవు. మామూలుగా చిన్నగా పిలిచినా సరే ఒక మాదిరి పిలుపు లేగం, గట్టిగా కొదిపి లేపితేనే లేస్తాం. ఇది గాఢ నిద్ర అంటాం. మనం గాఢంగా నిద్రపోతున్నాం అంటాం. ఇది 2 నుంచి 2 గంటలు, ఒక్కొక్కసారి 3 గంటలు కూడా ఉంటుంది. దీని తర్వాత మనము ర్యాపిడ్ ఐ మూమెంట్కి వెళ్తాం. ఈ ర్యాపిడ్ ఐ మూమెంట్లో ఏమైందంటే ఈ 3 స్టేజ్లు దాటిన తర్వాత అది వస్తుంది. అందులో ఏమవుతుందంటే హార్ట్ బీట్ రేట్ పెరుగుతుంది, అక్కడ పెరుగుతుంది అండ్ శరీరం చల్లగా అయిపోతుంది. ఓకే, కళ్ళు కదులుతూ ఉంటాయి. ఇక్కడేమో కళ్ళు కదలట్లేదు మిగతా వాటిలో, ఇక్కడ కళ్ళు కదులుతూ ఉంటాయి. స్పీడ్గా డే టైంలో ఎలాగైతే థాట్స్ వస్తున్నాయో అంత స్పీడ్గా ఉదురుతూ వస్తూ ఉంటాయి. అంటే డ్రీమ్స్ లాగా అనమాట. ఇది ఎక్కువసేపు ఉండదు, ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్, మ్యాక్సిమం 40 మినిట్స్ కూడా ఉండదు. ఒకసారి 10 మినిట్సే ఉంటుంది. అక్కడ అసలైనటువంటి రిపేర్ జరుగుతుంటుంది బాడీ మొత్తం. బ్రెయిన్కి సంబంధించిన ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ అవ్వటం అది జరుగుతూ ఉంటుంది. అది ఒక 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్ ఉండి మళ్ళీ 3rd లెవెల్కి వస్తాం. మళ్ళీ రైట్, 3rd లెవెల్కి వచ్చి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ర్యాపిడ్ ఐ మూమెంట్కి మళ్ళీ ఒక 10-15 మినిట్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదా మళ్ళీ 3rd లెవెల్ నుంచి మళ్ళీ బయటకు రావడం కూడా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. మళ్ళీ 3rd నుంచి మళ్ళీ 4థ్కి వెళ్ళి అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ డీప్లోగా వెళ్ళిపోయి హార్ట్ బీట్ రేట్ పెరగటం, బాడీ చల్లగా అయిపోవటం, సో కదలకుండా ఫ్రీజ్ అయిపోయినట్టు ఉండటం, అలా ఉంటుంది. కళ్ళు మాత్రం కదులుతూ ఉంటాయి. రైట్, కళ్ళు మూసుకునే ఉన్నా సరే కంటి గుడ్లు అవి కదులుతూ ఉంటాయి. సో ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మెల్లగా వస్తూ ఉంటాం. అయితే అల్టిమేట్లీ మనం బాగా రిపేర్ చేసేది ఏంటి అంటే ఈ నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్. ఇది హోల్ నైట్లో ఒక 30 to 40 మినిట్స్ ఉంటే ఎనఫ్, మొత్తం సరిపోతుంది. అయితే ఆ స్టేజ్కి వెళ్తానికి ఇవన్నీ కావాలి. ఇది పడుకున్న వెంటనే రాదు. కొంతమంది ఏమవుతుందంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ 1, 2, 3 వెళ్ళి మళ్ళీ ఏ కారణం చేత లేచిపోతారు. మళ్ళీ కొంచెం తర్వాత మళ్ళీ పడుకుని ఏదో చూసి మొబైల్ చూసి లైట్లు ఎల్ఈడి లైట్లు అన్నీ ఆన్ చేసేసి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి మొబైల్లో ఎవరో తిట్టింది చూసి, లేకపోతే తను ఏదో దాంట్లో బెట్టింగ్ కాసాడు అవి ఎంత వచ్చినాయో చూసుకుని ఇవన్నీ చూసుకుని డిస్టర్బ్ అవుతారు కదా. డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలుపెట్టి మళ్ళీ 3కి వచ్చేసరికి మళ్ళీ ఏదో మెలకు రావటము, ఎవరో లేపేయటము జరుగుతుంది. ఇట్లా హోల్ నైట్ పడుకున్న ఒక్కొక్కసారి కొంతమందికి ర్యాపిడ్ ఐ మూమెంట్
REM స్లీప్ అంటారు. ఈ REM స్లీప్కి రీచ్ అవ్వకపోవచ్చు. అటువంటప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. నిద్రపోతున్నాడు, ఎక్కువ కాలం నిద్రపోతున్నాడు, ఎక్కువసేపు నిద్రపోతున్నాడు, స్టిల్ REM స్లీప్ దొరకట్లేదు. అల్టిమేట్లీ మనం ఇవన్నీ చేసేది ఎందుకు అంటే REM స్లీప్ దొరకటం కోసం, రైట్? ఈ REM స్లీప్కి వెళ్ళటానికి రకరకాల లెవెల్స్లో అవసరం ఉంటుంది. కాబట్టి జస్ట్ ఏదో హాఫ్ అన్ అవర్ పడుకొని లేసిపోతే నైట్ టైం సరిపోదు, లాంగ్ రన్ స్లీప్ కావాలి. అయితే డే టైం న్యాప్ వేస్తూ ఉంటాం, భోజనం చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 15-20 మినిట్స్, దట్ ఈస్ డిఫరెంట్, అది హెల్ప్ అవుతుంది. బట్ ఈ స్లీప్ వేర్, రాత్రి పడుకునేటువంటి స్లీప్ వేర్ అనమాట. కాబట్టి నిద్రలో REM అవసరము. ఆ REM స్లీప్లోనే మన యొక్క శరీరము, మెదడు తనను రిపేర్ చేసుకుంటుంది. ఈ మన డే టైం అంతా డిస్టర్బ్ అయ్యటం వలన, ఈ రకరకాల ఎమోషన్స్ వలన జరిగిన మార్పులు ఏవైతే మెదడుకు సంబంధించిన రసాయనాలన్నీ అక్కడ అడ్జస్ట్ చేసుకుంటానికి REM స్లీప్ అవసరం. సో ఈ REM స్లీప్కి వెళ్ళినట్లయితే నిద్రలేమికి గురవుతున్నట్లు లెక్క. కారణాలేంటి, నిద్రలేమి కారణాలేంటి అని మీరు అడిగారు. నిద్రలేమికి అనేక కారణాలు ఉంటాయి, ఒక కారణం అని కాదు. టైఫాయిడ్ వస్తానికి ఒకటే కారణం ఉంటుంది, మలేరియా వస్తానికి ఒకటే కారణం ఉంటుంది కదా. సో ఏంటి, ఆ వైరస్ ఏదో వస్తుంటుంది. అలాగే కరోనా రావడానికి కరోనా వైరస్ ఒకటే కారణం. ఇక్కడ అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని శారీరకమైనవి, కొన్ని మానసికమైనవి, రైట్? మానసికంలో కూడా కొన్ని ఇంటర్నల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, కొన్ని ఎక్స్టర్నల్ సైకలాజికల్ ప్రాబ్లమ్, రైట్? శారీరకమైన దాంట్లో కూడా శారీరకంగా ఇంటర్నల్గా ఉన్నాయి. అయితే శరీరం బయట నుంచి తీసుకునేవి కారణం, అంటే ఫుడ్ లాంటివి. అలాగే కొన్ని దాన్ని ఏమంటే ఎన్వైర్న్మెంట్ ప్రాబ్లమ్స్, చుట్టూ ఉన్న పరిస్థితులు, ఫిజికల్ పొజిషన్ ఏదైతే ఉందో, ఇవి కారణం. ఇన్ని రకాల కారణాలు ఉంటాయి. శారీరకమైనవి అంటే ఇప్పుడు ఆహారం పరిస్థితులు, లేకపోతే జ్వరం వచ్చినప్పుడు కానీ, కడుపులో నల్లత ఇండైజెషన్ వల్ల కానీ, నల్లతగా ఉండడం వల్ల కానీ, ఇలాంటివి ఏమైనా? ఖచ్చితంగా. సో శారీరకమైనవి అంటే శరీరము నిద్రపోవాలి అని అంటే, శరీరంలో సపోజ్ మీకు ఎక్కడన్నా పెయిన్ ఉందనుకోండి, తలనొప్పిగా ఉంది, అప్పుడు మీరు నిద్రపోలేరు కదా. నిద్రపోతే తలనొప్పి తగ్గుతుంది, కానీ తలనొప్పి ఉన్నప్పుడు నిద్ర పట్టదు. లేదంటే శరీరానికి ఏదో గాయమైంది, ఒక యాక్సిడెంట్ అయింది, చేతికి గాయమైంది, ఆ రోజు నా నొప్పి ఉంటుంది, నిద్రపోలేం కదా. అలా శారీరకమైనటువంటి గాయాలు, అలాగే వచ్చేసి శరీరానికి సంబంధించినటువంటి కొన్ని జబ్బులు, అవి నేను ఇంకా నాడీ వ్యవస్థ అంటే న్యూరలాజికల్ ఇష్యూస్కి వెళ్ళట్లేదు, ఓన్లీ బాడీకి సంబంధించిన ఈ జబ్బులు. అలాగే వచ్చేసి శరీరంలో ఏ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోయినా, మీరు చెప్పినట్టుగా ఇండైజెషన్ కానీ, లేకపోతే శ్వాస వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోయినా, శ్వాస వ్యవస్థ పనిచేయకపోతే ఏమవుతుంది, దగ్గు వస్తూ ఉంటుంది. కొంతమంది ముసలి వాళ్ళు దగ్గుతూ నిద్రపోలేకపోతూ ఉంటారు. ఇండైజెషన్ ఉన్నప్పుడు గ్యాస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది, మోషన్స్ అవుతూ ఉంటాయి, వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి, అట్లా ఉన్నా నిద్ర పట్టదు. అలా అనేక రకాలైనటువంటివి శారీరకమైనటువంటి రుగ్మతలు, శారీరకమైనటువంటి డిజార్డర్స్ వలన శారీరకంగా నిద్ర పట్టదు. అలాగే అంతేకాకుండా శారీరక శ్రమ లేకపోవటం వల్ల, ఓకే, శరీరము అలసిపోవాలి, దట్ ఈజ్ నేచర్ కదా. శారీరక శ్రమ లేనప్పుడు సహజంగా మనం మెల్లగా క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గిపోతూ ఉంటుంది. మారినటువంటి జీవన పరిస్థితుల వల్ల శారీరక శ్రమ అంటే మనము కేవలం కంప్యూటర్ మీద కీబోర్డ్ స్విచ్లు నొక్కటం మాత్రమే శారీరక శ్రమ అన్నట్టుగా మనం భావిస్తున్నాం. అలాగే స్కూల్స్లో మనకు గ్రౌండ్ ఉండదు, ఉన్న ఆడిచ్చరు, అండ్ ఆఫీసులు, లేదంటే ఇంకోటి ఏదో కెరీర్ ఓరియంటెడ్గా మన లైఫ్ మారటం వలన ఎప్పుడైతే మనకు శారీరక శ్రమ లేదో అప్పుడు సౌండ్ స్లీప్ రాదు. అది కూడా శారీరకమైంది. కాబట్టి ఖచ్చితంగా శరీరాన్ని మనము కొంత కష్టపెట్టాల్సిన అవసరం ఉంది. కష్టపెట్టడం అంటే దాన్ని ఇరికిచ్చేసి బట్టి నొక్కేమని కాదు, శారీరక శ్రమ అవసరం. ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి కూడా అదేం కోరుకుంటుందంటే కొంత యాక్టివిటీ, కొంత వాటర్, కొంత ఫుడ్, కొంత ఆక్సిజన్. మనం ఏం చేస్తున్నాం, ఆ యాక్టివిటీ ఇవ్వట్లేదు, కూర్చోబెడుతున్నాం, చైర్స్లో కూర్చోబెట్టి రిలాక్స్ చేస్తున్నాం. ఆ తర్వాత ఫుడ్ అంటే కెమికల్స్ ఇస్తున్నాం, షుగర్ లాంటివి ఇవన్నీ ఇస్తున్నాం. అలాగే వచ్చేసి వాటర్ కావాలంటే కోకోకోలాలు ఇస్తున్నాం కదా. ఆ తర్వాత ఆక్సిజన్ అంటే ఇక స్మోకర్స్ అయితే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, మొత్తం పొగంతా
ఆ లంగ్స్లోకి పంపించి ఆ పొల్యూటెడ్ ఆక్సిజన్ పంపిస్తూ ఉన్నాం. ఇట్లా మనమే నాశనం చేస్తున్నాం. శరీరం చాలా మంచిది, అది మినిమం అడుగుతుంది, బాగా డబ్బులు అడగట్లేదు కదమ్మా. అవును సార్. శరీరం ఏమవుతుంది, కొంచెం ఫుడ్, దాంట్లో కొంచెం ప్రోటీన్స్, కొంచెం ఫ్యాట్స్, కొంచెం కార్బోహైడ్రేట్స్ అండ్ విటమిన్స్, ఫైబర్ ఓకే అడుగుతుంది, వాటర్, ఆక్సిజన్, అంతే అడిగేది. దానికి మనం ఏం చేస్తున్నాము, చాలా కాస్ట్లీ కెమికల్స్, ప్యాకెడ్ ఫుడ్ ఇవన్నీ ఇవ్వటం వలన శరీరము డ్యామేజ్ అవుతుంది. ఇవి ఆహారపు అలవాట్లప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు దాంతోపాటు యాక్టివిటీ అవసరం. యాక్టివిటీ, ఆ కణాలు, ఆ మజిల్స్, ప్రతి కణానికి కొంత యాక్టివిటీ అవసరం. యాక్టివ్ అయితేనే అప్పుడు అది ఆక్సిజన్ తీసుకుంటుంది, ఆ బ్లడ్ని తీసుకుంటుంది. బ్లడ్ ఫ్లో అవుతేనే దానిలో ఏమన్నా కణం పోయినా కొత్తది అవ్వటము, దాంట్లో ఏమన్నా ఆర్గాన్ లేదని డ్యామేజ్ అయితే రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. మనము ఇంటిని తుడవాలి అంటే ఇంటిని ఓపెన్ చేయాలి కదా, దాని లోపలికి మనుషులు వెళ్ళాలి, చీపురు పెట్టి తుడవటము, లేకపోతే వ్యాక్యూమ్ క్లీనరో ఏదో పెట్టి మొత్తం తుడవాలి. దాంట్లోకి వెళ్ళనివ్వకపోతే ఎట్లా క్లీన్ అవుతుంది? క్లీన్ అవ్వదు. మనం ఏం చేస్తున్నాం, వెళ్ళనివ్వకుండా లాక్ చేసేసి కూర్చోబెట్టి నెట్ఫ్లిక్స్ చూడటము, లేకపోతే యూట్యూబ్ చూడటము, లేకపోతే రీల్స్ చూసుకోవటం, ఇప్పుడు జనరేషన్ బట్టి చెప్తున్నాను, రీల్స్ చూసుకుంటూ కూర్చోవటము, లేకపోతే బై హార్ట్ చేయటము, ఇవి చేస్తున్నాం. కాబట్టి శరీరాన్ని కష్టపెట్టుకోవాలి. అది వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్ కావచ్చు, సూర్య నమస్కారాలు కావచ్చు, ఏదైనా ఆ కండరాలకి యాక్టివిటీ కావాలి. శరీరాన్ని ఎంతైనా కష్టపెట్టుకోండి, మనసును కష్టపెట్టుకోవద్దు అని చెప్తూ ఉంటాను. సో శరీరాన్ని కష్టపెట్టినప్పుడు చాలా సౌండ్ స్లీప్ వస్తుంది. ఓకే. సో నిద్ర పట్టట్లేదంటే మొదట మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే శారీరక ఆరోగ్యాల్లో ఏమైనా ఇబ్బంది ఉందా, ఇంక్లూడింగ్ న్యూరలాజికల్ ఇష్యూతో సహా ఏమైనా ఉందా చూసుకోవాలి. శారీరక శ్రమ తగినంత ఉందా లేదా అని చెక్ చేసుకుని శారీరక శ్రమని క్రమంగా, శారీరక శ్రమ అనేది రేపటి నుంచి స్టార్ట్ చేసి మనం చేసేద్దామంటే కుదరదు. ఆ శరీరానికి అలవాటు లేదు కదా. ఒక నా రోజుకు ఒక 6 కిలోమీటర్ రన్ చేస్తాను, రేపటి చేయి అంటే చేయలేడు కదా. సో మిగతావైతే ఓకే, ట్యాబ్లెట్ అంటే రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం, ఫుడ్ అంటే రేపటి నుంచి మారుస్తాం, అది కూడా అంత కరెక్ట్ కాదు. స్టిల్ శారీరక శ్రమ రేపటి నుంచి 6 కిలోమీటర్లు పరిగెత్తాలంటే నడుము నొప్పి వచ్చేసో ఇంకోటి వచ్చో బెడ్ రీడన్ అయిపోతాం. కాబట్టి క్రమంగా శారీరక శ్రమను ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి, అది ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. మార్నింగ్ లేచి నడిచేది, పరిగెత్తేది, ఎక్సర్సైజ్ చేసేది రాత్రి స్లీప్ కోసం, రైట్. సో ఒకరోజు ఫుడ్ మానేసినా పర్లేదు, ఒకరోజు ఫిజికల్ యాక్టివిటీ మానేయకూడదు, రైట్. ఒకరోజు ఆఫీస్కి పోకపోయినా పర్లేదు, ఒకరోజు బుక్ చదవకపోయినా పర్లేదు, ఒకరోజు జాబ్ చేయకపోయినా పర్లేదు, బట్ ఫిజికల్ యాక్టివిటీ మానేయకూడదు. సో శారీరక శ్రమ ఇంక్రీజ్ చేసినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా మనకి నిద్ర పెరుగుతుంది. ఇవి శారీరకమైన అంశాలు. మరి బాహ్య ప్రపంచం అంటే సౌండ్స్ కానీ, డీజేలు ఈ మధ్యలో పెళ్ళిళ్ళు, లేకపోతే ఎల్ఈడి లైట్లు, ఫోన్లు పడుకునే ముందు, ఇలాంటివి ఏమైనా ఇలాంటి వీటి కిందకి వస్తాయా? అవును. ఈ 10-13 రోజులు ఏవైతే గణేష్ నిమజ్జనాలంతసేపు చాలామంది మన ఏరియాలో, ఇక్కడ నారాయణగూడ కానీ మేము ఉండే ఏరియాలో కానీ, ఇదంతా ఆ ట్యాంక్ బండ్కి చుట్టూ ఒక 5 కిలోమీటర్ల దూరంలో విపరీతంగా బాధపడతారు. ఎందుకంటే ఈ డీజేలు, ఈ సౌండ్స్ వలన వాళ్ళకి సరైన నిద్ర దొరకదు. సో బాహ్య ప్రపంచం అంటే మొదట మనం నిద్రపోవటానికి బెడ్ కంఫర్ట్ ఉండాలి. కంఫర్ట్ అంటే ఇంకా హంస, తూలిక, తల్పాల అవసరం లేదు. శారీరక శ్రమ చేస్తే వాళ్ళు ఆ రోడ్డు మీద కూడా పడుకుంటున్నారు కదా, ఎవరు కూలి వాళ్ళు కదా, వాళ్ళు అంత శ్రమ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అట్లా నిద్ర పడుతుంది. ఇక్కడ బెడ్ మన యొక్క శారీరక శ్రమని బట్టి, శారీరక ఆరోగ్యాన్ని బట్టి కొంత బెడ్ ఉండాలి. లేకపోతే నడుము నొప్పి వచ్చి మెడ నొప్పి పట్టుకోవడం ఇటువంటివి ఉంటాయి కాబట్టి నిద్ర పట్టదు. కాబట్టి కంపారిటివ్లీ మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా బెడ్ ఉండాలి. అలాగే ఆ రూమ్ టెంపరేచర్ ఏదైతే ఉందో అది బాడీ టెంపరేచర్కి దాదాపుగా దగ్గరగా ఉండాలి. ఎక్కువ టెంపరేచర్ ఉంటే నిద్ర పోలేకపోతాం సమ్మర్లో. చాలా తక్కువ ఉన్నా సరే కష్టం అవుతుంది. తక్కువ ఉంటే మనం ఏం చేస్తామంటే దుప్పట్లు కప్పుకోవటం ఇవంటి చేస్తాం. అంటే కొంచెం అటు ఇటుగా రూమ్ టెంపరేచర్ మన శరీరం యొక్క టెంపరేచర్కి ఈక్వల్గా ఉన్నట్లయితే స్లీప్కి అంత ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత ఆ రూమ్లో వెంటిలేషన్ కూడా చాలా అవసరం. పగలంతా వెంటిలేషన్ అవసరం లేకపోయినా
రాత్రిపూట కూడా కొంత వెంటిలేషన్ అవసరం. చాలామంది ఏం చేస్తారు, చాలా చిన్న చిన్న గదుల్లో కంప్లీట్గా క్లోజ్ చేసేసి టెంపరేచర్ ఏసీ ఆన్ చేసుకొని బాగా చల్లగా పెట్టేసి పెద్ద పెద్ద దుప్పట్లు కప్పుకొని ముసుగేసేసుకుని పడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు సఫిషియెంట్ ఆక్సిజన్ అందదు. కారులో ఒక కొన్ని గంటలు ఉండగానే ఒకసారి ఇరుక్కుపోయి పిల్లలు చనిపోయిన న్యూస్ వింటాం. మొదట 10 నిమిషాలు ఏం కాలేదు వాళ్ళకి. క్రమక్రమంగా వాళ్ళకి ఆక్సిజన్ డౌన్ అయిపోయి వాళ్ళకి ఆక్సిజన్ అందుకు చనిపోతూ ఉంటారు కదా. అలాగే రూమ్లో కూడా అంతే కదా. రూమ్ మొత్తం లాక్ చేసి పడేసేసి ఆ 8 నుంచి 10 గంటలు 12 గంటలు ఆ రూమ్లో ఆక్సిజన్ ఆ గాలి అక్కడే మనం తీసుకుంటూ ఇన్హేల్ ఎక్సైల్ చేస్తున్నప్పుడు గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ అంతా మన బాడీ కార్బన్ డైఆక్సైడ్గా తయారు చేసి బయటికి వస్తుంది. ఇప్పుడు ఆక్సిజన్ తగ్గిపోయినప్పుడు అప్పుడు కూడా సరిగ్గా నిద్ర పట్టదు. కాబట్టి కొంత వెంటిలేషన్ చూసుకోవాలి. ఈ చలికాలంలో ఏం చేస్తారు, అన్నీ క్లోజ్ చేసినా సరే మధ్యలో ఒకసారి కొంచెం ఓపెన్ చేసి కొంచెం గాలి ఫ్లో అయ్యేలాగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేయటం కానీ ఏదైనా చేసినట్లయితే ఫ్లో అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి శుభ్రంగా ఉండాలి రూమ్. దుమ్ము ఉండటము, ధూళి ఉండటము ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనకి నిద్ర సరిగ్గా పట్టదు. ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించే ముందు స్నానం చేసినట్లయితే మంచి నిద్ర పడుతుంది. దట్టు వేడి నీళ్ళతో స్నానం చేసినట్లయితే మంచి నిద్ర, చల్ల నీళ్ళతో స్నానం చేసినట్లయితే తొందరగా నిద్ర పట్టదు. స్టిల్ మన శారీరక శ్రమ ఎక్కువ ఉన్న వాళ్ళకి చన్నీళ్ళతో స్నానం చేసినా నిద్ర పట్టుతుంది, స్నానం చేయకపోయినా నిద్ర పడుతుంది వాళ్ళకి. ఎందుకు, శారీరకంగా బాగా అలసిపోతున్నారు కాబట్టి. సో మనకి నిద్ర పట్టట్లేదంటే మనకి రూమ్ నీట్గా ఉందా లేదా, రూమ్లో ఉన్నటువంటి ఆ బెడ్షీట్స్ అవన్నీ కూడా కాటన్ ఉన్నట్లేదు, స్కిన్ ఫ్రెండ్లీ ఉండాలి. కాటన్ ఒక్కొక్కరికి ఒకటి అలవాటు ఉంటుంది. కొంతమందికి ఏమో ఆ పాలిస్టర్లు అవి పడవు. అటువంటిప్పుడు పాలిస్టర్ మన స్కిన్ టచ్ చేస్తూ ఉంటే నిద్ర పట్టదు కదా. స్కిన్ ఫ్రెండ్లీ ఉండేటువంటి బెడ్షీట్స్ ఉండాలి. మనం వేసుకునేటువంటి దుస్తులు కూడా కాటన్వి, స్కిన్ ఫ్రెండ్లీ ఉండాలి. మరి టైట్గా ఉండకూడదు, మరి పాలిథిన్ అంటే పాలిస్టర్ లాగా ఉండకుండా ఉన్నటువంటి స్కిన్ ఫ్రెండ్లీ ఉన్నాయైతే మంచి నిద్ర పడుతుంది. అలాగే వచ్చేసి లైటింగ్ చాలా ఇంపార్టెంట్. మనం చూసినట్లయితే పూర్వకాలం, మీరు ఎప్పుడన్నా విలేజ్ వెళ్ళారనుకోండి, విలేజ్లో 8ంటికే నిద్ర వచ్చేస్తుంటారు. 8:39 కల్లా మిడ్ నైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అందరు నిద్రపోతుంటారు, ఆ చీకట్లో మనకు కూడా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడైతే సిటీలో 11, 12 దాకా ఉండేవాళ్ళము. విలేజ్లో 8:30కి అంత నిద్ర ఎందుకు ముంచుకొస్తుంది అంటే లైట్లు లేవు. మా చిన్నప్పుడైతే కరెంటు కూడా ఉండేది కాదు. ఈ కిరోసిన్ బుడ్డిలు పెట్టుకునే వాళ్ళం. దాంట్లో చదివితే విపరీతంగా నిద్ర వచ్చేసేది. చదవమని మా పెద్దలు అంటే నిద్ర వచ్చేసేది మాకు బాగా. ఆ తర్వాత మనకి కరెంట్ వచ్చిన తర్వాత ఎల్లో టంగ్స్టన్ ఇవంటారు కదా ల్యాంప్స్, అవి ఒకటి ఉండి దాంట్లో ఒక ఫిలమెంట్ ఉంటుంది, ఎల్లో లైట్స్ ఉండేవి. అవి కూడా బాగా నిద్ర, అప్పుడు కూడా నిద్ర బాగా వచ్చేది. ఆ తర్వాత ట్యూబ్ లైట్స్ వచ్చినాయి. ట్యూబ్ లైట్ వైట్ కాంతి వస్తుంది. వైట్ కాంతి వచ్చినప్పుడు అప్పుడుతో పోలిస్తే తగ్గిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మనకైతే ఎల్ఈడీలు వచ్చేసినాయి. ఈ ఎల్ఈడీలు తెల్లగా ఉంటుంది. ఈ ఎల్ఈడీలు ఉన్నప్పుడు నిద్ర పట్టదు, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. అలాగే మొబైల్స్, టీవీలు, ఎల్ఈడి టీవీలు, ఇవన్నీ బ్లూ లైట్ని మన కంటికి కొడుతూ ఉన్నాయి. బ్లూ లైట్ ఎప్పుడైతే కంటికి తగులుతుందో మనకు నిద్ర రాదు, మెలకు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి లైట్స్ నేనేం చేస్తానంటే నిద్రపోవడానికి ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ బిఫోర్ నుంచి మా ఇంట్లో ఆ ట్యూబ్ లైట్స్ 2 ఉంటాయి. ఆ ఫిలిప్స్వి వైట్ ఇస్తుంది, మళ్ళీ దాన్ని ఆన్ చేస్తే ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఎల్లో కూడా వస్తుంది. మన ఆఫీస్లో కూడా అటువంటివి ఉన్నాయి. సో ఎల్లో లైట్లు ఆన్ చేసేస్తాం. ఎల్లో లైటింగ్లో మనకి తొందరగా నిద్ర వస్తుంది. అలాగే మొబైల్ కూడా ఆ ఎల్లో లైట్ ఆన్ చేసుకుంటాం, ఆ ఎల్లో షేడ్లో కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ వైట్ లైట్స్ ఆన్ చేసామో అప్పుడు నిద్ర పట్టదు. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఎల్లో లైట్స్ పెట్టుకోవాలి. అలాగే మధ్యలో మెలకు వచ్చి మనం వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు వెంటనే లైట్లు ఆన్ చేసేస్తూ ఉంటారు. ఎల్ఈడి లైట్లు ఆన్ చేసేస్తూ ఉంటారు. ఎల్ఈడి లైట్లు ఆన్ చేస్తే ఆ లేచిన వాళ్ళకి మళ్ళీ తొందరగా నిద్ర పట్టదు, అన్న నిద్రపోయే వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. వీలైనంత వరకు ఎల్ఈడీని దూరం పెట్టాలి, వీలైనంత వరకు డివైజులు దూరం పెట్టాలి. మొబైల్ అవి ఆఫ్ చేసేయటం బెటర్. ఆ చిన్నది అక్కడ ఏదో డివైస్ ఉంటుంది, దాని నుంచి చిన్న లైట్ వస్తూ ఉంటుంది, ఏసీ నుంచి చిన్న లైట్ వస్తూ ఉంటుంది, అక్కడ ఏదో వైఫై వెలుగుతూ ఉంటుంది, అవి చాలా డిస్టర్బ్ చేయడానికి. అవన్నీ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసి ఏదన్నా ఒకవేళ బెడ్ ల్యాంప్ పెట్టుకుంటే ఎల్లోది పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి మేము ఏం చేస్తామంటే అన్నీ ఆఫ్ చేసి పడేసి, మొత్తం పవర్ ఆఫ్ చేసి పడేసి చిన్నగా ఒక అదేంటి మామూలు పెట్టుకుంటారు కదా
ఆయిల్తో చిన్న తయారు చేసుకుని పెట్టుకుంటాం. ఇది దీపం పెట్టుకుంటాం. అప్పుడు చక్కగా నిద్ర పడుతుంది. అలాగే చుట్టూ మన ఇంట్లో లేకపోయినా బయట నుంచి వచ్చేస్తుంటాయి స్ట్రీట్ లైట్ ఎల్ఈడీలు పెట్టిన తర్వాత చాలామందికి నిద్ర పట్టక ఈ గత 10 years నుంచి ఎల్ఈడీలు బాగా పెరిగినాయి. అంతకుముందు ఎల్ఈడీస్ లేవు. ఇప్పుడు నిద్రలేని సమస్య పెరిగిపోయింది. బికాస్ ఇంట్లో లైట్లు ఆపినా బయట నుంచి స్ట్రీట్ లైట్లు వస్తూ ఉంటాయి. అలాగే వచ్చేసి వెహికల్స్ ఎల్ఈడీ లైట్లు వస్తూ ఉంటాయి. ఇలా వస్తూ ఉంటాయి కాబట్టి లైట్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. వీలైనంత వరకు వైట్ లైట్ అంటే బ్లూ లైట్ ఏదైతే ఉందో దీన్ని ఆఫ్ చేసుకుని ఎల్లోకి టర్న్ చేసుకున్నట్లయితే నిద్ర ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఇలా మనము మనం చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ని కొంత కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది సరిగ్గా లేనప్పుడు కూడా మనకి నిద్ర సరిగ్గా పట్టదు. ఇప్పుడు వచ్చేసి మానసిక పరిస్థితి అన్నారు. మానసిక పరిస్థితుల్లో మీరు ముందుకు చెప్పినట్టు 2 రకాలు, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ ఏ సమస్యలు ఉన్నాయి నిద్రలేమి రావడానికి? సో ఎక్కువగా మనకి నిద్రలేమి అనేది సిమ్టమ్. నిద్రలేమి జబ్బు కాదు. దాని రూట్ కాజ్ అనేకం ఉన్నాయి. వాటి వల్ల నిద్రలేమిలో ఉంటుంది. నిద్ర పట్టక బాధపడుతున్నాం మనం. నిద్ర పట్టకపోవడం వల్ల మళ్ళీ శరీరంలో ఇబ్బందులు అన్నీ జరుగుతూ ఉంటాయి, మానసికంగా శారీరకంగా. ఈ మానసిక అంశాల వల్ల కూడా నిద్ర పట్టదు. మానసిక అంశాల్లో ఇంటర్నల్ అన్నాం, ఎక్స్టర్నల్. ఇంటర్నల్ ఏంటి అని అంటే అసలు ఇంటర్నల్ అంటే ఏంటి? గతంలో జరిగిన సంఘటనలు, ఆ సంఘటన వలన ఈ రోజున మనము ఒత్తిడికి లోనవుతుంటే వాటిని ఇంటర్నల్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటాం. అవేంటి? బాల్యంలో ఎక్కడో ఏదో జరిగింది, లేదా పెరిగిన వాతావరణంలో ఒక యాటిట్యూడ్ ఏదో ఫామ్ అయింది మనకి. ఆ యాటిట్యూడ్ వల్ల విపరీతం కోపం వచ్చేస్తుంది. ఎవరు చిన్నదన్నా కోపం వచ్చేస్తుంది. ఏది దొరకపోయినా కోపం వస్తుంది. తనకి కావలసింది ఆ టైంకి తెచ్చివ్వలేదనుకోండి పేరెంట్స్, వెంటనే విపరీతంగా రగిలిపోతూ ఉంటాం. ఆ కోపం వచ్చినప్పుడు శరీరంలో రిలీజ్ అయ్యే కెమికల్స్ వెంటనే నార్మల్ చేయవు కదా. కోపం అంటే ఏంటి? ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్. ఒక ప్రమాదంలో ఉన్నప్పుడు ఏ జంతువు అయినా నిద్రపోలేదు కదా. అటువంటిప్పుడు మనిషి కూడా నిద్రపోలేడు. సో కాబట్టి ఒక విషయాన్ని తను చూసేటప్పుడు తన అంతర్గతంగా అంటే గతంలో తన పెరిగిన వాతావరణంలో ఏర్పడినటువంటి ప్రోగ్రాం వల్ల తొందరగా ఎమోషన్ అయిపోతున్నప్పుడు దానివల్ల నిద్రపోలేకపోతాం. అలాగే ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోయినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, అలాగే యాంగ్జైటీ డిజార్డర్తో సఫర్ అవ్వటం, అలాగే వచ్చేసి ఓసిడి లాంటివి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, అలాగే వచ్చేసి పిటిఎస్డి లాంటివి, ఇలాంటివి. దాంతోపాటు కెరీర్ రిలేటెడ్ ఓవర్ యాంబిషన్ ఉండటం, కెరీర్లో కానీ లైఫ్లో కానీ సాధించాలని ఉన్నవాళ్ళు ఓవర్ కెరీర్ యాంబిషన్ ఉండటం, ఓవర్ లైఫ్లో యాంబిషన్ ఉండటం వలన కూడా అది కూడా ఎక్కడి నుంచి ఏర్పడింది? గతంలో తను పెరిగిన వాతావరణంలో ఏర్పడింది. అది కూడా ఇంటర్నల్. ఇటువంటి కారణాల వల్ల నేను చేయగలనా లేదా ఇంకా అదే తిరుగుతూ ఉంటుంది మనసులో. తిరిగి నేను ఇంకా చదవాలి, ఇంకా చేయాలి, ఇటువంటి అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఇంటర్నల్ అంశాలు కూడా మనకి నిద్రలేమికి కారణమవుతూ ఉంటాయి. ఈ ఎక్స్టర్నల్ ఏంటి సార్? ఎక్స్టర్నల్ అంటే ఏంటి? రైట్ నౌ మనకు ఉండే సమస్య. ఎక్స్టర్నల్ అంటే బాహ్య ప్రపంచంలో ఎక్స్టర్నల్ వేరు, మానసికంగా ఎక్స్టర్నల్ కూడా వేరు. రూమ్ బాగుంది, చక్కగా సరిపడా టెంపరేచర్ ఉంది, వెంటిలేషన్ ఉంది, బ్లూ లైట్స్ లేవు, ఎల్లో లైట్స్ ఆన్ చేసుకున్నాం, సౌండ్స్ అన్నీ రాకుండా మనం పెట్టుకున్నాం, అంతా స్నానం చేసాం వేడి నీళ్ళతోని, అండ్ ఆహారపు అలవాట్లు కూడా ప్రాపర్గా ఫుడ్ తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం, స్టిల్ నిద్ర పట్టట్లేదు. ఎందుకు? ఈఎంఐ కట్టాలి, వచ్చిన జీతం అయిపోయింది. అప్పుడు ఎలా నిద్ర పడుతుంది? పట్టదు. లేదంటే ఈఎంఐ పెట్టేసుకున్నాము, జాబ్ స్టెబిలిటీ లేదు, బాస్ అన్నాడు ఇలా చేస్తే కష్టం తీసిపడేస్తా అన్నాడు, తను ఫైర్ చేస్తారేమని భయం, అప్పుడు ఎన్ని ఉన్నా నిద్ర పట్టదు. రైట్? దోస్ ఆర్ ఎక్స్టర్నల్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్. అంతా బాగానే ఉంది, భార్య సతాయిస్తూ ఉంటుంది, ఎప్పుడు నీకు చేత కాదు, మా చెల్లెలు భర్త చూడు అంత సంపాదించాడు, వాళ్ళు చూడు ఇంత సంపాదించారు, వాళ్ళు సింగపూర్ వెళ్ళారు, వీళ్ళు స్విట్జర్లాండ్ వెళ్ళారు, ఇట్లా సతాయిస్తూనే ఉంది. అన్నీ ఉన్నా నిద్ర పట్టదు. అలాగే భర్త సతాయిస్తూ ఉంటాడు, తాగొచ్చి తిడుతూ ఉంటాడు, బూతులు తిడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, పిల్లలు ఏడుస్తూ ఉంటారు, లేకపోతే ఆ పిల్లలకి ఏదో హెల్త్ బాగోదు, లేకపోతే కూతురు ఎవరినో ప్రేమించింది, మాట వినట్లేదు, మాట్లాడితే వెళ్ళిపోతుంది అతనితో, కొడుకు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడు,
ఆల్కహాల్ తాగుతున్నాడు, కొట్లాడకు వెళ్తున్నాడు, ఇటువంటి ఎప్పుడైతే ఎక్స్టర్నల్ రీజన్స్ ఉన్నాయి, అటువంటి అనేకం ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు అనేకం ఉంటాయి. అప్పులోళ్ళు వచ్చి మీద పడతారు, జప్తు చేసుకుంటారు. లేకపోతే కొంతమందికి తన కులం మీదకి అటాక్ చేస్తున్నారు, తన కులం ఇదైపోతుంది, తన మతం మీదకి తన మతం అంతరించిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు. ఇలా ఏ నెగటివ్ ఎమోషన్ తనకు వచ్చిన ఎక్స్టర్నల్ దాంట్లో ఎక్కడో తన మతం వాళ్ళ మీద అటాక్ అయింది, తన మతం అంతరించిపోతుందేమో అతను భయపడుతూ ఉంటాడు, అతను కూడా నిద్ర పట్టాడు. ఇలా లేకపోతే షేర్స్లో ఇన్వెస్ట్ చేశాడు, అది పైకి కిందకి అయిపోతూ ఉంది, మార్కెట్ బాగోలేదు. సినిమా తీశాడు, థియేటర్లు దొరుకుతాయో దొరకవో, ఇటువంటి అన్నీ కూడా ఎక్స్టర్నల్ రీజన్స్. ఈ ఎక్స్టర్నల్ రీజన్స్ కూడా నిద్ర పట్టకపోవడానికి కారణమవుతుంది. సార్, ఆహారపు అలవాట్లు మన నిద్ర పైన లేకపోతే నిద్ర లేనితనం పైన ఇలాంటి ప్రభావం చూపుతుంది సార్? రైట్. సో ఆహారం, ఒకటి ఆహారం తీసుకోవటం తీసుకోకపోవటం. ఆహారం తీసుకుండా నిద్రపోతే, ఖాళీ కడుపుతో నిద్రపోతే నిద్ర పట్టదు, ఎందుకంటే శరీరం అడుగుతూ ఉంది కాబట్టి ఖాళీ కడుపుతో నిద్రపోకూడదు. అయితే ఇప్పుడు రకరకాలు చెప్తూ ఉంటారు, నిద్రపోవడానికి తినడానికి మధ్య ఇంత గ్యాప్ కావాలి, అవన్నీ సైంటిఫిక్ కాదు. సో ఆహారం తీసుకున్న తర్వాత సహజంగా శరీరం నిద్రను కోరుకుంటుంది, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ముందే ఆహారం ఇచ్చేసి నిద్రపోవటానికి మధ్యలో డైజెస్ట్ అయిపోవాలి. నిద్రలో డైజెస్ట్ అవుతుంది, నిద్రలో డైజెస్ట్ అయిపోయిన తర్వాత పడుకుని నిద్ర పట్టదు. అది కొంతమంది మనకి అదేంటి డైటీషియన్లు వాళ్ళు వీళ్ళు ముందే ఎర్లీగా తినేసి డైజెస్ట్ అయిపోయిన తర్వాత మీరు నిద్రపోండి అంటే మధ్యరాత్రిలో ఆకలి అవుతుంది, నిద్ర పట్టదు. కాబట్టి తిన్న తర్వాత వెంటనే నిద్రపోవచ్చు, అయితే పీకల దాకా మెక్కి నిద్రపోవద్దు. కొంచెం ఏం తిన్నామో తర్వాత మాట్లాడదాం, ముందు ఎంత తినాలి అనేది మ్యాటర్. ఎప్పుడు ఆహారం తీసుకున్నా సరే, ఆహారము మన జీర్ణాశయంలో సగభాగం ఘన పదార్థము, దాంట్లో మిగిలిన సగభాగంలో సగం అంటే పావు భాగము వాటర్, మిగతాది గాలి ఉండాలి, స్పేస్ ఉండాలి. ఎందుకంటే మీరు ఒక మిక్సీలో మొత్తం నిండుగా పిండి పెట్టి మిక్సీ ఆన్ చేస్తే తిరగను కూడా తిరగదు కదమ్మా, కొంత స్పేస్ ఉంటేనే తిరుగుతుంది. ఇది కూడా అంతే కదా, ఫిజికల్గా అక్కడ ఉన్నటువంటి ఆహారం మొత్తం డైజెస్ట్ అవ్వాలంటే పీస్ పీస్ అవ్వాలి, ముక్కలు ముక్కలు అయిపోవాలి కదా. సో కాబట్టి కదలికలకి స్పేస్ ఉండాలి. దానికి మోడరేట్లీ మన ఒక్కొక్క జీర్ణాశయము ఒక సైజు ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక సైజు ఉంటుంది. నేను తిన్నంటే మీరు తినలేకపోవచ్చు, మీరు తిన్నంత నేను తినలేకపోవచ్చు. అలాగే ఏజ్ని బట్టి మారుతుంది, అలవాట్లను బట్టి కూడా మారుతుంది. ఆ జీర్ణాశయం సాగుతుంది కూడా, మనం తగ్గిస్తే తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఎంత ఉంది కెపాసిటీ అనేది ఒక రఫ్ అవగాహన ఉండి, మ్యాక్సిమం కెపాసిటీ ఎంత ఉందో అంత ఎప్పుడూ తినకూడదు. దాంట్లో సగభాగం తిని సగం వాటర్, సఫిషియెంట్ వాటర్ తీసుకుని మిగిలింది మనము గాలి వదిలిపెట్టాలి, అప్పుడు మంచి నిద్ర పడుతుంది. అండ్ సహజంగా మనం ఏం చేస్తామంటే ఆహారపు అలవాట్లలో వాటర్ ఎక్కువ తాగాలని నైట్ టైం వాటర్ ఎక్కువ తాగినప్పుడు మాటికి యూరిన్కి వెళ్ళేటువంటి అవకాశం పెరుగుతాయి. అప్పుడు నిద్ర డిస్టర్బ్ అయినప్పుడు ఆ ఆర్ఈఎం స్లీప్లోకి వెళ్ళే అవకాశాలు తగ్గిపోతుంటాయి కదా. కాబట్టి నైట్ టైం గ్రాడ్యువల్లీ వాటర్ తాగటాన్ని కొంత తగ్గించుకుంటే బెటర్ అనమాట. డే టైం మార్నింగ్ ఎంత తాగినా పర్లేదు. అలాగే వచ్చేసి ఆహారపు అలవాట్లలో విపరీతమైన మసాలాలు, కారాలు ఇటువంటివి తిన్నప్పుడు కడుపులో మంట రావటం, డిస్టర్బ్డ్గా ఉండటం, అంటే అజీర్ణాశయం తట్టుకోలేనంత మంట, ఆ కారాలు అవన్నీ మసాలాలు ఇస్తున్నప్పుడు కూడా నిద్ర డ్యామేజ్ అవుతూ ఉంటుంది. పచ్చళ్ళు తినటం విపరీతంగా, అట్లా కాకుండా మోడరేట్గా ఉండేలాగా తినాల్సినటువంటి అవసరం ఉంది. లైక్ కాఫీ టీలు, ముఖ్యంగా కాఫీ టీల్లో షుగర్ అండ్ కాఫీ టీలు కూడా మనం సాయంత్రం నుంచి అవాయిడ్ చేయటం బెటర్. కొంతమంది నైట్ టైం అంటే కాఫీ టీలు తాగి పడుకున్నా నిద్ర పడుతుంది. ఇది శారీరకంగా అలసిపోయి మిగతా ఫ్యాక్టర్లో పర్ఫెక్ట్ ఉన్నప్పుడు, అన్నిటికంటే ముఖ్యమైన శారీరక శ్రమ అది ఉన్నప్పుడు టీ తాగి కూడా నిద్రపోవచ్చు. కానీ ఇవేమీ లేనప్పుడు మనం లాస్ట్ మినిట్లో టీలు కాఫీలు తాగినప్పుడు కూడా నిద్ర పట్టకపోవటం ఉంటుంది. కాబట్టి నైట్ టైము మోడరేట్లీ ఫుడ్ తీసుకుని, మరీ తక్కువ కూడా తీసుకోవద్దు, మోడరేట్లీ అవసరమైనంత తీసుకుని, మరి హై లెవెల్ ఆమ్ల లక్షణాలు ఉన్నటువంటిది కాకుండా మోడరేట్గా ఉన్నటువంటిది తీసుకుని, అండ్ మసాలాలు తగ్గించుకుని, షుగర్స్, స్వీట్స్ లాంటివి తగ్గించి, ఎందుకంటే షుగర్ హైపర్ చేస్తుంది కాబట్టి మూడ్స్ మారిపోతుంటే మళ్ళీ వెంటనే యాంగ్జైటీలు, యాంగర్లు పెరిగిపోతుంటాయి. కాబట్టి మన జీవితంలోంచే షుగర్స్ తగ్గించేయాలి. నైట్ టైం అసలు తినొద్దు. ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్ కాకుండా, ప్యాకెట్ ఫుడ్ కాకుండా, ఆర్డర్డ్ ఫుడ్ కాకుండా
మనం ఇంట్లో వండుకున్నది చక్కగా వేడివేడిగా తిన్నట్లయితే మంచి నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఈ నిద్రలేమి అనేది ఎక్కువ అవుతున్న కొద్దీ వేరే అనారోగ్యాలకి దారి తీస్తుంది అసలు? ఖచ్చితంగా దారితీస్తుంది. నిద్ర అనేది చాలా అవసరం. శారీరక మానసికంగా చాలా డిస్టర్బ్ అవుతుంది. ఒక రోజు ఒక నైట్ మనం నిద్రపోలేకపోతే ఆ నిద్రను కంపన్సేట్ చేయడానికి కనీసం 8 days టైం పడుతుంది. ఓకే. 8 days ప్రాపర్గా పడుకుంటే తప్ప ఈ నిద్ర సెట్ కాదు. నిద్ర పోని వారు నెక్స్ట్ డే వాళ్ళ బిహేవియర్లో చాలా తేడాలు ఉంటాయి. ఈ మధ్య ఈ 11 రోజులు ఎంతో గణేష్ నిమజ్జనాలు జరుగుతుంటే ఒక అమ్మాయి ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. ఆ అమ్మాయి ప్రతిరోజు పక్క నుంచి గణేష్లు వెళ్ళటం వల్ల నిద్రపోవట్లేదు. ఆ అమ్మాయి ప్రవర్తన ఈ 10 days నేను గమనిస్తే చాలా కోపం వచ్చేస్తుంది, ఇరిటేట్ అయిపోతుంది, యాంగ్జైటీ వచ్చేస్తుంది, భయపడిపోతుంది, ఏమి చేయలేని అంటుంది. ఇవన్నీ ఎందుకు అంటున్నాయి అంటే నిద్ర సరిగ్గా పోవట్లేదు. వన్స్ ఒక రోజు మంచిగా నిద్రపోయిన తర్వాత మర్నాడు తనకున్న టాస్క్ అని చాలా చక్కగా చేసుకోగలిగింది. రైట్. కాబట్టి ఖచ్చితంగా నిద్ర సఫిషియెంట్ అవసరం. నిద్ర లేనప్పుడు నెక్స్ట్ డే సామాజికమైన జీవనంలో కూడా ఇబ్బంది అవుతుంది, శారీరకమైన ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఎందుకంటే నిద్ర రిపేర్ చేసుకోవటం కదా, మెయింటైన్ చేయటం. ఆ మెయింటెనెన్స్ చేయటం లేకపోతే అది శరీరం పాడవుతుంది. అనేక రకాల హెల్త్ డిజార్డర్స్, డయాబెటిక్ అవ్వటము, లేకపోతే హైపర్ టెన్షన్ రావటము, థైరాయిడ్ రావటము, ఇంకా రకరకాలుగా వచ్చి మజిల్ లాస్ అవ్వటము, ఇలాంటి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి నిద్ర సఫిషియెంట్గా పోవటం అనేది చాలా అవసరం. ఈ నిద్రమేమితో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి అలవాట్లకు కానీ ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్రలేమి ఉన్నా లేకపోయినా చెడు అలవాట్లకు దూరంగానే ఉండాలి. ఓకే. నిద్రలేమి బాధపడుతున్నారు కాబట్టే దూరంగా ఉండాలని కాదు. ఏంటి చెడు అలవాట్లు అంటే ప్రకృతి సహజంగా లేని మనిషి తయారు చేసుకున్నటువంటి సైంటిఫిక్గా డెవలప్ అవటం వల్ల, సైంటిఫిక్ అంటే టెక్నాలజీ అనే కాదు, పూర్వపు రోజుల నుంచి డెవలప్ అవటం వల్ల అవేంటి మనిషి తయారు చేసుకునేటువంటి ధూమపానం అంటే స్మోకింగ్, పొగని పీల్చటం. ఎంత స్టూపిడిటీ! పొగను పీల్చటం అనేది మనం ఏమో జంతువుల కంటే అభివృద్ధి చెందాము అనుకుంటాం. జంతువులు ఏమి పొగని తయారు చేసుకుని పీల్చుకుంటూ కూర్చోట్లేదు. పొగను తయారు చేసుకుని పొగ పని చేయదని మనందరికీ తెలుసు, పొగ హాని చేస్తుందని తెలుసు. స్టిల్ ఆ పొగను పీల్చుకుంటూ కూర్చోవటం అనే అలవాటు ఏదైతే ఉందో అదేంటి సిగరెట్లు తాగటము, బీడీలు తాగటము, చుట్లు తాగటము, హుక్కాలు తాగటం అంటే పీల్చడం అన్నమాట. ఇవన్నీ కూడా నిద్రలేమికి కారణమవుతూ ఉంటాయి, ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఆ తర్వాత ఆల్కహాల్, మద్యపానం, ఇది మత్తునిస్తూ ఉంటుంది. నిద్ర పట్టినప్పుడు కొంతమంది తాగుతూ ఉంటారు కదా. ఈ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ డ్రగ్స్, వీడ్ కానీ లేకపోతే డ్రగ్స్ కానీ, బ్రాందీ, విస్కీ, ఏదో పేర్లు ఉంటాయి. ఇంత పర్సెంటేజ్ ఆల్కహాల్ అని చెప్పి పేర్లు పెట్టి అమ్ముతూ ఉంటారు కదా. ఆ మద్యపానం ఏదైతే ఆల్కహాల్ ఉందో, ఆల్కహాల్ కంటెంట్ ఉన్నవి, ఇటువంటి అన్నీ కూడా అప్పటికి టెంపరీగా మత్తునిస్తాయి. మత్తు వేరు, నిద్ర వేరు. ఓకే. ఆ మత్తులోంచి నిద్రలోకి జారుకోవచ్చు కొన్నిసార్లు. తర్వాత ఆ కెమికల్ లేకపోతే నిద్రపోలేకపోతూ ఉంటారు. కాబట్టి మత్తు పదార్థాలు తీసుకోవటం అనేది ఒక్కసారి కూడా తీసుకోవద్దు లైఫ్లో. ఒక్కసారి కూడా తీసుకోవాల్సిన అవసరమే లేదు కదా. దాన్ని రెగ్యులర్గా తీసుకుంటున్నాము, ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోలేము అసలు పనే లేదు, అవసరమే లేదు. మత్తు పదార్థాలు, ఆల్కహాల్, స్మోకింగ్, ఇవి రెండు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్తో నిద్రపోయే అలవాట్లు చేసుకోకూడదు. అలాగే వచ్చేసి టీ, కాఫీలు మోడరేట్లీ ఓకే, అది కూడా లేకపోయినా బ్రతకగలం. కాకపోతే వాటితో కంపేర్ చేస్తే అంత డ్యామేజ్ చేయదు కాబట్టి మోడరేట్లీ ఓకే. ఇట్లా చెడు వ్యసనాలు ఉండకుండా ఉండటం అనేది మంచిది. నిద్రలేమి సమస్యకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉందా సార్? నిద్రలేమి మూల కారణాలు హ్యాండిల్ చేయాలి. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్తే మూల కారణాలు ఎలా హ్యాండిల్ చేస్తాడు ఆయన? జాబ్ పోతుంది అని భయం ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం ఇస్తాడు? మందు ఇస్తాడు కదా. లేకపోతే ఈఎంఐ పెట్టేసుకున్నాడు, డౌన్ పేమెంట్ కూడా అప్పు చేసి పెట్టుకున్నాడు, జాబ్ ఏమో సరిగ్గా శాలరీ ఇవ్వట్లేదు, కంపెనీలో లాస్లో ఉంది, లేదా కంపెనీ ఎత్తేస్తున్నారు, లేదా జాబ్ పోతుంది, లేదా ఆరోగ్యం బాగోగా పని చేయలేకపోతున్నాడు. మరి డాక్టర్ ఏం చేస్తాడు? డాక్టర్ ఏం చేయాలి? నిద్ర మాత్రలు ఇస్తాడు కదా. లేదంటే యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాడు, డిప్రెషన్ ఫీల్ అవుతున్నాడు,
ఇవన్నీ మూల కారణాలు ఏంటి? వేరే దగ్గర ఉన్నాయి. వేరే దగ్గర డాక్టర్ ఏం చేయగలడు? ఇదే ఇస్తాడు, మత్తు పదార్థం ఇస్తాడు. మీరు ఆల్కహాల్ ఎడిక్ట్ అయ్యారు, ఆల్కహాల్ లేకపోవటం వల్ల మరో దానివల్ల డిస్టర్బ్గా నిద్రపోలేకపోతున్నారు. డాక్టర్ ఏం చేయగలుగుతాడు? ఆల్కహాల్ మాన్పిచ్చేసి ఇదంతా రిపేర్ చేయలేడు కదా. లేదంటే మీరు ఎల్ఈడీలు వాడుతున్నారు, మొబైల్ ఫోన్లు వాడేస్తున్నారు, బాగా విపరీతంగా చూస్తున్నారు, రీల్స్ బాగా అడిక్ట్ అయిపోయి చూస్తున్నాము, వీడియో గేమ్స్ ఆడుతున్నాము, లేకపోతే టీవీల్లో పెద్ద పెద్ద టీవీలు పెట్టుకుని సినిమాలు వేసుకుని ఆ నెట్ఫ్లిక్స్లో సిరీస్లో అవన్నీ చూస్తూ ఉన్నాం. డాక్టర్ ఏం చేయగలుగుతాడు? మొత్తం అందిస్తాడు. జబర్దస్త్ చూస్తున్నాము, డాక్టర్ ఎట్లా జబర్దస్త్ మానిపించగలడు? మొత్తం అందే చూస్తాడు, మొత్తం అందే ఇస్తాడు. అలా అనేక రకాలైనటువంటి రూమ్లో మీకు స్నానం చేసే అలవాటు లేదు, శారీరక శ్రమ చేయట్లేదు, మీరు ఫిజికల్ యాక్టివిటీ లేదు, జీరో ఉంది. డాక్టర్ ఏం చేయగలుగుతాడు? అప్పుడు మొత్తం అందే ఇస్తాడు కదమ్మా. అలాగే పీకల దాకా అడ్డమైన తిండి తినేసి నిద్ర పట్టట్లేదు, డైజెస్ట్ అవ్వట్లేదు, దానికి మళ్ళీ డైజెస్ట్ అవ్వడానికి ఇంకో ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం. ఇలా తినకుండా డాక్టర్ ఎలా ఆపగలడు? ఆపలేడు. వెంటనే నిద్ర మాత్రలే ఇస్తాడు. కాబట్టి డాక్టర్ దగ్గర ఉన్న సొల్యూషన్ ఒకటే, నిద్ర మాత్రలు ఒకటే. అవి ఎప్పుడు కావాలి? 2 సందర్భాలను కావాలి. ఒకటి, వయసు బాగా పెరిగిపోయి రకరకాల శారీరక సమస్యలు ఉండటం వలన నిద్రపోలేని వాళ్ళకి డాక్టర్ మెడిసిన్ ఇస్తాడు, ఇవ్వాలి కూడా. అలాగే తీవ్రంగా మానసిక ఒత్తిడికి లోనయ్యి ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ ఉండి వాళ్ళ సైకోసిస్ స్థితిలో ఉన్న వాళ్ళకి నిద్రపోలేకపోతున్నప్పుడు అప్పుడు ఇవ్వాలి. లేదా ఎప్పుడన్నా విపరీతంగా ఏదైనా యాక్సిడెంట్ జరిగి ట్రోమాలో ఉన్నప్పుడు, లేదంటే యుద్ధాలు జరిగినప్పుడు, లేకపోతే మరొకటి జరిగినప్పుడు, లేకపోతే తన పార్ట్నర్ చనిపోయినప్పుడు వెంటనే నిద్రపోలేరు. కాబట్టి అటువంటి సందర్భంలోనూ టెంపరీగా నిద్ర మాత్రలు అవసరం పడవచ్చు. కానీ ఇవన్నీ బాగుండి అన్నీ ఉండి నాకు నిద్ర పట్టట్లేదు అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ కూడా ఇచ్చేస్తున్నారు. అలా ఇవ్వకూడదు, నిజానికి ఇవ్వకూడదు. కానీ డాక్టర్స్ అంతా ఎంత ఓపిక ఉంటుందో వాళ్ళు వచ్చారు కాబట్టి నిద్ర కావాలి ఇచ్చేసాం అంతే. సో అలా ఇచ్చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పటికైతే పడుకుంటారు, తర్వాత ఆ డోస్ సరిపోదు. ఆ మెడిసిన్ లేకపోతే అసలు నిద్రే పట్టదు. అదే మెడిసిన్ వాడుతున్నా ఆ డోస్ సరిపోకపోవచ్చు. సేమ్ ఆల్కహాల్ లాగానే పెరుగుతూ ఉంటుంది. మానేసి గట్టిగా ట్రై చేద్దామంటే 2-3 రోజులు నిద్ర పట్టకపోయేసరికి మన మానసికంగా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు ఖచ్చితంగా అవసరమైతే తప్ప, నేను చెప్పిన వేరే కండిషన్ ఉంది అటువంటి అవసరాలు తప్ప, నిద్రలేమికి దానికి గల కారణాలు తెలుసుకొని వాటిని హ్యాండిల్ చేసుకోవాలి తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ వాడటం, డాక్టర్ ఇచ్చినంత మాత్రాన్ని మీకు అవసరమని కాదు, డాక్టర్ దగ్గర వేరే మార్గం లేక మీకు ఇస్తున్నారు. మీరు అన్నీ సరి చేసుకుని అంతా బాగుంటే నిద్ర పట్టట్లేదేమో అని వచ్చాడు అనుకుని అది ఇస్తారు. డాక్టర్ ఇచ్చాడు కాబట్టి నాకు మెడిసిన్ అవసరమని కాదు, మీరు చెప్పారు, మీరు అడిగారు కాబట్టి డాక్టర్ ఇచ్చాడు. రైట్. కొంతమంది డాక్టర్లు సీనియర్ డాక్టర్స్తో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఇవ్వరు, ఇలా కాదు వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకోండి అంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తారు? వేరే డాక్టర్ దగ్గర పోతారు. ఈ మధ్య ఒక 72 years పైన ఉంటాయి ఆయన పెద్ద డాక్టర్తో మాట్లాడి, ఆయన డయాబెటిక్ వాళ్ళు కూడా చూస్తారు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఆయనకి తెలుసు డయాబెటిక్ మెడిసిన్ లేదని, ఆయన దానికి కావాల్సినటువంటి డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ చెప్తున్నాడు, చెప్పేవాడు. వాళ్ళు వినరు, ఓకే అంటారు, వెళ్ళిపోతారు, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మెడిసిన్ వాడుతున్నారు. మెడిసిన్ ఉండదు. అటువంటిప్పుడు ఆయన ఏం చేశాడంటే ఏదో ఒక విధంగా లో డోస్లో ఏదో ఒక షుగర్ పిల్ లాంటిది ఏదో ఇచ్చి ఇవి చెప్పడం మొదలుపెట్టాడు. ఓకే. ఎందుకంటే ఆయన మిగతా డాక్టర్లాగా కమర్షియల్గా మెడిసిన్ తగ్గిస్తుందని మభ్యపెట్టలేదు కాబట్టి వాళ్ళ తృప్తి కోసం మెడిసిన్ కూడా రాశాను అనే తృప్తి కోసం మేము కొన్ని విటమిన్స్ అవి ఇవి రాసి ఈ ఫిజికల్ యాక్టివిటీ మస్ట్ చేయాలని చెప్తాను, అట్లా చేస్తామంట. సో కాబట్టి మెడిసిన్స్ ఈ పర్టికులర్ నిద్ర మాత్రలు ఏవైతే ఉన్నాయో రకరకాలుగా మెడిసిన్లు ఉంటాయి. సైకియాట్రిక్ డ్రగ్స్ ఉంటాయి, యాంటీ డిప్రెషెంట్స్ ఉంటాయి, అలాగే వచ్చేసి ఈ మెలటోనిన్ హార్మోన్ను పెంచేటువంటివి వస్తుంటాయి. ఇటువంటి అనేక రకాల మెడిసిన్లు డాక్టర్లు ఇస్తూ ఉంటారు, ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అలాగే అడ్వర్టైజ్మెంట్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి. నిద్ర బాగా పట్టాలంటే ఈ మెడిసిన్ వేసుకోండి అని చెప్పి జడ్ అనేసి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అది చూడగానే బాగా పడితేమో అది వేసుకుంటాం మనం. అట్లా ఎప్పుడైతే వాటి సహాయంతో మనం ఆధారపడుతున్నామో అవి లేనప్పుడు నిద్రపోలేకపోతాము, కొంతకాలానికి అవి ఉన్నా నిద్రపోలేకపోతాము. అది నెవర్ ఎండ్ కదా, ఎక్కడికి వెళ్ళిపోతుంది, డోస్ వెళ్ళిపోతూ చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మెడిసిన్తో నిద్రపోవటం అనేది అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు చూస్తుంటాం సార్, చాలామంది డాక్టర్ దగ్గరలోకి వెళ్ళకుండా మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిద్ర మాత్రలు తీసుకుంటుంటారు. దానివల్ల నష్టాలు ఏంటివి సార్? నష్టాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇస్తేనే నష్టం అని చెప్తున్నాం కదా. అటువంటిది వీళ్ళు వెళ్ళిపోయి కొనుక్కోవటం అనేది తప్పు. అండ్ ఆ మెడికల్ షాప్ వాళ్ళు కూడా అమ్మకూడదు. ఓకే. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే మెడిసిన్ ఇవ్వకూడదు. సైకియాట్రిక్ డ్రగ్సే కాదు, మిగతావి కూడా ఇవ్వకూడదు. కానీ ఇవాళ రేపు వాళ్ళు అమ్ముకోవటం అంత కమర్షియల్ ఉంటుంది కదా సహజంగా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, పారాసిటమాల్, యాంటీబయాటిక్స్ కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేని ఇవ్వకూడదు. అమెరికా లాంటి కంట్రీస్లో ఇవ్వరు. సో యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తున్నారు, అండ్ పారాసిటమాల్ ఇచ్చేస్తారు, విటమిన్ టాబ్లెట్స్ ఇస్తారు, అండ్ ఈ సైకియాట్రిక్ డ్రగ్స్ ఏవైతే యాంటీ డిప్రెసెంట్లు ఇచ్చేస్తున్నారు, ఇట్లా రకరకాలు ఇచ్చేస్తున్నారు. వీళ్ళు కూడా తెలిసినట్టుగా ఎక్కడో గూగుల్లోనో లేకపోతే ఎక్కడ అడ్వర్టైజ్మెంట్లోనో యూట్యూబ్లోనో ఎవరో చెప్పి చూసి తీసుకెళ్ళిపోయి వేసేసుకుంటూ ఉన్నారు. డాక్టర్ కనీసం తను చదివాడు కాబట్టి ఆ డోసేజ్లో అయినా కంట్రోల్ ఉంచుతాడు. అవసరం లేకపోయినా ఇచ్చినా డోసేజ్ అనేది అతని కంట్రోల్లో ఉంటుంది. కానీ వీళ్ళు వేసుకుంటున్నప్పుడు ఒకసారి ఒకటి వేసుకుంటుంది, కొన్ని రోజులకి నిద్ర పట్టుకు మళ్ళీ దాన్ని డబల్ వేసేసుకుంటూ ఉంటారు. అట్లా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి తీసుకురావటం చాలా కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఒకసారి శరీరం దానికి అలవాటు పడ్డ తర్వాత వెనక్కి తీసుకురావడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి సొంతంగా మెడిసిన్ కొనుక్కొని నిద్ర కోసం వేసుకోవటం అనేది అట్టర్లీ స్టూపిడిటీ. దానివల్ల చాలా ఇబ్బందులు అవుతుంటాయి. కాబట్టి అటువంటి ప్రయత్నం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగే వేసుకోవద్దు అంటున్నాను కదా. అటువంటిప్పుడు మీరు సొంతంగా వేసుకోవటం అనేది మరింత ప్రమాదకరమైనది. సార్, ఈ నిద్ర లేమికి ఓన్లీ నిద్ర మాత్రలేనా, వేరే ట్రీట్మెంట్లు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి డాక్టర్ దగ్గరికి సంప్రదించాలి మనం? అంటే నిద్రలేమి అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే నిద్రలేమికి మూల కారణాలు మనం వివరించాము, వాటిని కరెక్ట్ చేసుకోవాలి. అవి చేసుకోలేని స్థితిలో ఉంటారు. యాక్సిడెంట్ అయింది, ఒక కాలు ఇరిగిపోయి ఉంది, వాకింగ్కి వెళ్ళలేడు, ఎక్సర్సైజ్కి వెళ్ళాడు, బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు అప్పుడు మనం చెప్పి నేను చేయలేరు కదా. అటువంటప్పుడు సైకియాట్రిస్టులు కలిసినట్లయితే వాళ్ళు మెడిసిన్ ఇస్తారు, లేదా జనరల్ ఫిజిషియన్ కూడా టెంపరీగా ఇస్తూ ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటి స్థితిని బట్టి. అలాగే వయసు పెరిగిపోయి రకరకాలైనటువంటి మానసిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు పరిగెత్తండి, పొద్దున్న పోయి గ్రౌండ్కి పోయి పరిగెత్తండి అంటే పరిగెత్తలేరు కదా. అటువంటి వాళ్ళు కూడా సైకియాట్రిస్ట్ లేనప్పుడు జనరల్ ఫిజిషియన్ని కలిసినట్లయితే వాళ్ళు డోసేజ్ చూసుకుని వాళ్ళ వెయిట్, వాళ్ళ ఏజ్, వాళ్ళు ఇంతకు ముందు వాడిన మెడిసిన్, ఆ హిస్టరీని బట్టి వాళ్ళు మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో మనం వాడాల్సింది ఏంటంటే సైకియాట్రిస్ట్ డ్రగ్సే. అక్కడ సైకియాట్రిస్ట్ రిఫర్ చేస్తారు. దట్ సీనియర్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఒక 50 పైన ఉన్న వాళ్ళు సహజంగా డాక్టర్స్ కమర్షియల్ తక్కువ మంది ఉంటారు. అక్కడ కూడా కమర్షియల్ ఉండేవాళ్ళు ఉంటారు, 20sలో ఉండేవాళ్ళు కూడా, కమర్షియల్ లేని వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఆ ఎండ్ ఈ ఎండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో మనం అన్నట్లు. ఇన్ జనరల్ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు బాగా సంపాదించాలనే కోరిక ఎక్కువ ఉంటుంది. కాబట్టి పోటీలు పడతారు కదా. వాళ్ళ తోడలుడు పెద్ద కారు కొన్నాడు, నేను కొనలేదు, వాళ్ళేమో స్విట్జర్లాండ్ వెళ్ళలేరు, నేను వెళ్ళలేదు అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఎక్కువ కమిషన్ వచ్చేటువంటి మెడిసిన్ రాయటము, అవసరం లేకపోయినా మెడిసిన్ రాసేయటం, ఇటువంటివి చేస్తారు. ఇప్పుడు సీనియర్ సైకియాట్రిస్ట్ని కలిసినట్లయితే వాళ్ళు రాసే దాంట్లో కొంతవరకు కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం మందులు తీసుకోవాలి. ఇంత విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.